అందరికీ శుభోదయం. ఈరోజు శనివారం, స్థిరవారం అంటారు. ఈ శనివారం రోజు శని భగవాను యొక్క స్తోత్రాన్ని జపించుకుంటే శని భగవాని అనుగ్రహం లభిస్తుంది, దోషాలు తొలుగుతాయి. ఆ స్తోత్రం ఏంటంటే, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. లేదా సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందాచార ప్రసన్నాత్మ పీడాం హర్తుమే శని అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకుంటే నవగ్రహ పీడా స్తోత్రం రెండవది మీకు శని దోషాలు తొలుగుతాయి. ముఖ్యంగా శనివారం రోజు హనుమాన్ చాలీసా పారాయణం అధిక శోభతాలు ఇస్తాయి. ఎవరైతే 11 సార్లు వీలైతే ఉదయం, వీలు కాని వారు సాయంకాలం ప్రదోషకాలంలో సూర్యాస్తమైనాక ఈ హనుమాన్ చాలీసా పారాయణం 11 సార్లు చేస్తారో వారికి అనారోగ్య సమస్యలు, శత్రుబాధలు కలుగుతాయి, ధైర్యం పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు మంచి ధైర్యం పెరిగి స్పోర్ట్స్లో రాణించడము, విద్యలో రాణించడం జరుగుతుంది. ఏలినాటి శని ఉండేవాళ్ళు తప్పకుండా ప్రతిరోజు కూడా ఈ శని స్తోత్రాన్ని, హనుమాన్ చాలీసాను పారాయణం చేసుకోవడమే చాలా ముఖ్యం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుం హన్వస్మరణాత్మయేత్ అనే స్తోత్రాన్ని పిల్లల చేత రాత్రిపూట చదివిస్తే వారికి పరీక్షల ముందు భయం తొలుగుతుంది. తల్లిదండ్రులు తప్పకుండా ఈ స్తోత్రాన్ని ఒక 11 సార్లు చదువుతూ పడుకునే ముందు వాళ్ళ చేత చదివించడం కానీ, వాళ్ళకు వినిపించడం కానీ చేయడం ద్వారా వాళ్ళు ధైర్యం పెరిగి నిర్భయంగా పరీక్ష రాస్తారు. ఎలాంటి కలర్ రాకుండా ఉంటుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ జ్ఞాపకశక్తి పెరగాలంటే విద్యార్థులకు 1 సంవత్సరం పాటు ఓం గం ఐం గణపతే నమః అనే గణపతి సరస్వతి బీజము, గణపతి బీజం కలిగిన ఈ స్తోత్రాన్ని ఇంకా 1 సంవత్సరం పాటు జపం చేయిస్తే ఎనలేని జ్ఞాపకశక్తి పెరుగుతుంది. జ్ఞాపకశక్తికి, బుద్ధి బలానికి మంచి గణపతిని మించిన వారు లేరు. కాబట్టి గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల, జపం చేయడం వల్ల విద్యార్థులు ఎవరికైతే జ్ఞాపకశక్తి తక్కువ ఉంటుందో, చెప్పింది మర్చిపోతుంటారో, ఎంత చదివినా గుర్తుండదో వారంతా కూడా ఈ మంత్రాన్ని, ఈ స్తోత్రాన్ని జపం చేయడం ద్వారా ప్రతిరోజు తప్పకుండా వారికి ఏం లేని జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇకపోతే ప్రతిరోజు గణపతి కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఈరోజు శనివారం కాబట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. వీలైతే దేవాలయానికి సాయంకాలం అయినా మీరు చెప్పులు లేకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. నవగ్రహ ప్రదక్షిణాలు 19 సార్లు చేసుకుంటే కూడా మంచిది. ఇక శుభం.